హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే మన హీరోయిన్ కార్గో ఫ్లైట్ నుంచి ప్యాసింజర్ ఫ్లైట్కి మారుతుందని తెలుసుకున్నాం కదా. సో ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి వాళ్ళిద్దరూ ఎలా ఒకే దానిలో పని చేయబోతున్నారని తెలుసుకుందాం. సో ఎపిసోడ్ 2 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫీస్ని చూపిస్తారు. సో డిపార్ట్మెంట్ ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ అయితే ఒక మీటింగ్ అయితే జరుగుతుందండి. ఇది ప్యాసింజర్ డిపార్ట్మెంట్లోనే జరుగుతుంది. అందుకే మన హీరో కూడా అక్కడే ఉంటాడు. వన్ ఆఫ్ ద మెంబర్ ఏం అడుగుతాడంటే, ఈ కార్గో ఫ్లైట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళు చాలా రిలాక్స్గా ఉంటారు, వీళ్ళ వల్ల మనకి మన పేరు పోద్దన్నట్టుగా చెప్తుంటారనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి ఏం చెప్తారంటే, ప్రస్తుతం అయితే పైలట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది, సో ఎంతో కొంత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో మనకి తక్కువ టైంలోనే వాళ్ళని ట్రైన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పేస్తారనమాట. తర్వాత ఒక మేనేజర్ వచ్చేసి హీరోయిన్ బేస్ చేసుకుని మాట్లాడతారనమాట. తనని మాత్రం మనం తీసుకోవద్దు, వేరే దగ్గరికి పంపించేద్దాం అన్నట్టుగా. ఎందుకు చెప్తాడంటే, ఎందుకంటే తను ఫీమేల్ కాబట్టి ఫ్యామిలీ పిల్లలని రిజైన్ చేసేయచ్చు. ఇది బేస్ చేసుకునే మీరు 5 years నుంచి ఒక్క ఫీమేల్ పైలట్ను కూడా రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నారని అనేసి తన బాస్ అడుగుతారనమాట. ఆ మాటకి తనైతే క్వైట్గా ఉంటాడు. అప్పుడు మన హీరో వచ్చేసి, జెండర్ అనేది ఇక్కడ చెప్పకూడదు, ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందన్నదిగానే థింక్ చేయాలి. ఈ రోజుల్లో ఉమెన్ అండ్ మెన్స్ అంతా ఈక్వల్ అన్నట్టు చెప్తాడనమాట. చాలా గట్టిగా చెప్తాడు. ఫైనల్గా అయితే ఎలా అయితే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి తీసుకోవాలనుకున్నారో అలాగే చేద్దాం అనుకుంటారు. నెక్స్ట్ అయితే మన హీరోయిన్ పనిచేస్తున్న డిపార్ట్మెంట్ అయితే చూపిస్తారు. సో మన హీరోయిన్ అయితే ఇక్కడికి వస్తుందనమాట. ప్రీవియస్గా తన ఫ్లైట్కి ముందు తన ఫ్లైట్ని చెక్ చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు తనని ఒకసారి చూసేసి వెళ్దామనేసి ఫ్లైట్ దగ్గరకు వస్తుందనమాట. తనకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే తను చాలా ఇయర్స్గా ఆ ఫ్లైట్లోనే పనిచేసిందనమాట. సో దానికి చాలా మెమరీస్ ఉన్నాయి. సో తనంతా గుర్తు చేసుకుంటుందనమాట. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, చాలా ఓల్డ్ అయిపోయావు నువ్వు అనేసి. సో తనైతే తన పేరుని దానిపైన రాస్తుంది. సో ప్యారలల్గా అయితే అక్కడికి మెకానికల్ ఇంజనీర్ వచ్చి అదంతా చూస్తారనమాట. తన పేరు ఉండేది కూడా చూసి చాలా స్మార్ట్గా అని మనసులో అనుకుంటాడు. ఎందుకంటే తనకు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హీరోయిన్ పైన. సో హీరోయిన్ అయితే మార్నింగ్ 8 o'clock అనమాట ఇంటర్వ్యూ వచ్చేసి. తనైతే 8 o'clock ఆఫీస్కి వెళ్ళి ప్రిపేర్ అవుతుందన్నమాట. సో నేను కాన్ఫిడెంట్గా చెప్పాలని తను చూసుకొని, అంతలో మనకి హీరోయిన్ అయితే హీరో కలుస్తాడనమాట. కలిసినప్పుడు వాళ్ళ డిస్కషన్ ఏంటంటే సేమ్ అదే ప్రీవియస్ డిస్కషన్ వస్తుంది. సో నేనైతే ఏం చేయలేదు, రూల్స్ అగైనెస్ట్గా నేను ఏం చేయలేదు అన్నట్టు తను కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందన్నమాట. సో అలా మాట్లాడితే తను ఏం చెప్తారంటే, రూల్సే కాదు సేఫ్టీ కూడా చాలా ముఖ్యమైనట్టుగా హీరో చెప్తాడు. సో అదైతే మూవ్ అయిపోతుంది. ఇక్కడైతే హీరోయిన్ ఒక ఫ్రెండ్ అయితే చెక్ చేస్తూ ఉంటాడు అనమాట మీటింగ్ గురించేసి. అక్కడ నుంచి ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి వస్తుంటే వాళ్ళు ఏం క్వశ్చన్లు అడిగారు ఏంటి అని వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ స్ట్రిక్ట్ వచ్చేసి హీరో అని తెలుసుకొని ఆ విషయమే హీరోయిన్కి షేర్ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి డిస్కషన్ జరుగుతూ ఉంటే మన హీరోయిన్ వచ్చేసి ఎలా టెక్నిక్ని ఎలా పర్ఫెక్ట్గా చేయాలన్నట్టుగా చెప్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి వాళ్ళిద్దరే లోపలికి వెళ్తారు, వాళ్ళని పిలువబట్టేసి. సో ఇక్కడైతే మీటింగ్ రూమ్లోకి ఎంటర్ అయిపోతారనమాట. వాళ్ళందరికీ విష్ చేస్తారు. హీరోయిన్ మాత్రం హీరోని పిలిచి మరీ విష్ చేస్తుంది. సో రెజ్యూమ్ కూడా తనకే ఇస్తుంది అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, రెజ్యూమ్ తనకే ఇచ్చావు కాబట్టి సో తనే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారన్నట్టుగా చెప్తారు. సో మన హీరో అయితే ఆ రెజ్యూమ్ తీసుకొని తనని క్వశ్చన్ చేస్తారనమాట. అదే మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడే ఎందుకు తీసుకోవాలనుకున్నారు, ఇక్కడ వర్క్ ఎందుకు చేయాలనుకున్నట్టుగా దానికి ఆన్సర్ చెప్తూ, నాకు ఇక్కడ ఫ్లై చేయడం అంటే చాలా ఇష్టం, దట్ టు హై శాలరీ అని చెప్తున్నారు. తర్వాత మన హీరో వచ్చేసి, మీ యాటిట్యూడ్ ఫ్లయింగ్ ఎప్పుడు కరెక్టేనా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తారనమాట. దానికి కోపం వస్తుంది మన హీరోయిన్కి. నేను 3500 ఫ్లైట్ అవర్స్ చేశాను అండ్ అన్ని ఎవల్యూషన్స్ని నేను పాస్ అయ్యాను అన్నట్టు చెప్తుందనమాట. సో ఇక్కడైతే తన ఫ్రెండ్ కూడా చెప్తాడు, మేమైతే కార్గో నుంచి ప్యాసింజర్కి రావాలనుకుంటున్నాము, ఇది కొంచెం టఫే కానీ వీ కెన్ హ్యాండిల్ ఇట్ అన్న చెప్తారనమాట. మన హీరో అయితే డెసిషన్ అయితే చెప్తారనమాట. ఏంటంటే, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ అండ్ స్క్రాచ్ అండ్ అబ్జర్వ్ అని అనేసి. సో ఆ డెసిషన్కి అయితే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే హీరోయిన్ వచ్చేసి కెప్టెన్ అవ్వాల్సింది కదా, సో తను చాలా డిసప్పాయింట్ అయిపోతుంది అనమాట. సో మిగతా టీం వాళ్ళల్లో ఒక హెడ్ వచ్చేసి తను డెసిషన్ చెప్తారనమాట. ఎందుకు తనకు ఒకసారి మనం ట్రయల్ టెస్ట్ పెట్టచ్చు కదా అన్నట్టుగా డిస్కస్ చేస్తారు. అది ఓకేనానని హీరోయిన్తో కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటారనమాట. తను ఓకే అంటది. సో తర్వాత అయితే డెసిషన్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మార్నింగ్ అయితే తనకి టెస్ట్ అయితే ఉందన్నమాట.
సో యాజ్ యూజువల్గా అందరూ అయితే ఆఫీస్కి వచ్చేసి ఆ టెస్టింగ్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అక్కడికే వెళ్తారనమాట. తన ఫ్రెండ్ అనేసి వెళ్తారు. సో డెసిషన్ అయితే లాస్ట్ మినిట్లో మారిపోద్ది అనమాట. హీరోయిన్కి కో పైలట్గా హీరోనే వెళ్తాడు. సో ఫస్ట్ అయితే తను అంటే డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ నుంచి తను ఎలా బిహేవ్ చేస్తుందంతా చెక్ చేస్తాడు. తర్వాత అయితే తను ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకొస్తుంది అనమాట. హీరో అయితే మెన్షన్ చేస్తాడు నువ్వు జ్యువెలరీ అంతా తీసేయాలనేసి. సో తను అడుగుతుంది అనమాట నేను కన్ఫామ్గా ఇవ్వాలని అనేసి. కన్ఫామ్ అని చెప్తాడు. సో ఆ డెసిషన్కి అయితే తను ఒకసారి హీరోని చూసి తన జ్యువెలరీ తీసి తన హీరో చేతిలోనే పెడుతుంది అనమాట, పట్టుకోమంటుంది. సో హీరో అయితే తన్నే చూస్తూ ఉంటాడు. చాలా హార్డ్గా ఉంటుంది. యాక్చువల్గా వెనకాల ఉన్న వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయడంతో హీరోయిన్ తీసి చేతిలో పెడుతుంది అనమాట హీరోకి ఆ ఇయర్ రింగ్స్. ఇంకా చేసేది ఏముంది, హీరో కూడా అది దాన్ని జోబులో వేసుకుంటాడు. తర్వాత వచ్చేసి వెదర్ ఎలా ఉందంత చెక్ చేస్తుంది అనమాట. సో అంతా ఓకే అన్నప్పుడు హీరోని ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ మెయిన్ కెప్టెన్ వచ్చేసి హీరో నేను. సో ఇక్కడైతే వెదర్ అయితే చాలా బాగుంది కదా అన్నట్టుగా హీరో ఉంటుంది అనమాట. తను ఎంత క్యాజువల్గా ఉందనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. సో యాక్చువల్గా తను తీసుకొచ్చింది టెస్టుల కోసం కాబట్టి టెస్ట్ ఫీల్డ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ అయితే బర్డ్స్ గుంపుగా వచ్చినప్పుడు ఎలా చేయాలని దానివల్ల ఒక ఇంజన్ అయితే పాడైపోయింది అనేది చూపిస్తారనమాట. ఆ టైంలోనే కో పైలట్ కూడా వర్క్ కావట్లేదు అన్నట్టు, సారీ మెయిన్ పైలట్ కూడా వర్క్ కావట్లేదు అన్నట్టు చెప్తారు. సో అప్పుడైతే ఇంకా పైలట్ వర్క్ చేయడు. తను ఈ బర్డ్స్ వచ్చి ఒక ఇంజన్ అయితే ఫెయిల్ అయిపోయింది. తనైతే చాలా టెన్షన్గా ఫీల్ అయిపోతుంది అనమాట. ఏం చేయాలనేసి తనైతే డిపార్ట్మెంట్కి అయితే మెసేజ్ చేస్తుందంటే చెప్తుందనమాట. సో అక్కడి నుంచి అయితే ఏమీ రెస్పాన్స్ రాదు. తర్వాత వచ్చేసి తనే ఇంకే డెసిషన్ తీసుకోవాలనే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. తనైతే ప్రస్తుతానికైతే సెట్ చేస్తుంది. ఫస్ట్ ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకో ఇంజన్తో రన్ అవ్వచ్చు కదా, అలాగే చేస్తుందనమాట. సడన్గా ఇంకొక తర్వాత ఏమవుతుందంటే ఇంకొక ఇంజన్ కూడా పాడైంది అనేసి సిగ్నల్స్ వస్తాయి. సో ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు తను ఊహించుకుంటుందనమాట అంతా బర్న్ అయిపోయినట్టు. సో మనం ఎలాగైనా దీన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలని తన డెసిషన్ తీసుకుంటుంది. సో తను ఏం చేస్తుందంటే మెసేజ్ పంపిస్తుంది అనమాట. చెప్తుంది ఇలా నాకు అర్జెంట్ ఎమర్జెన్సీ మీద నేను ల్యాండ్ అవుతున్నాను, ఎమర్జెన్సీ ల్యాండ్ అనేది అని చెప్తుంది అనమాట. సో మీరు ఎక్కడ ల్యాండ్ అవుతున్నారని వాళ్ళు కమ్యూనికేషన్ చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ నుంచి నేనైతే ఫోర్స్ ల్యాండ్ చేయబోతున్నాను అనేసి చెప్తుందనమాట. అంటే నియరెస్ట్ ప్లేస్ ఎక్కడానికి కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు నేను గ్రాస్ మీద ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నానంటే సీరో దగ్గర ల్యాండ్ చేయొచ్చు కదంటే నాకు నాట్ పాసిబుల్, నేను ఇమీడియట్గా నేను ల్యాండ్ చేయాలని చెప్పేసి తనైతే ల్యాండ్ చేస్తుంది ప్రాపర్గా. సక్సెస్గా ల్యాండ్ చేసేస్తుంది అనమాట. సో అప్పుడైతే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తను సపోర్ట్ చేసుకుంటుంది అనమాట కో పైలట్ని కూడా. తర్వాత అయితే దాని గురించి రివ్యూ కోసం అక్కడ మీటింగ్ జరుగుతుందనమాట. తనైతే కాన్ఫిడెంట్గా అందరికి కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొస్తుంది. సో హీరో అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఈరోజు ట్రయల్ సెషన్ నేనంటే తనైతే చాలా కాన్ఫిడెంట్గా నేను అబ్సల్యూట్లీ వెరీ గుడ్ అన్నట్టుగా చెప్తుందనమాట. ఇంకా నువ్వు ఈ హీరో ఏం చెప్తారంటే ఇంకా నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి, ఎందుకంటే నేను ఇంజన్ అనేది ఫెయిల్ అయినప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు దాన్ని స్టార్ట్ చేసావు, రీస్టార్ట్ చేసావు ఎందుకు, ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకూడదు. సో నేను అనుకునేదే కన్ఫామ్ అనమాట. నువ్వైతే ఖచ్చితంగా నువ్వు స్క్రాచ్ నుంచి అబ్జర్వ్గా ఖచ్చితంగా ఉండాలన్నట్టు చెప్తాడు అనమాట. నువ్వు ట్రైన్ సెషన్కి వెళ్ళాలని చెప్తాడు. తర్వాత అయితే దాని గురించి ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటారనమాట సపరేట్గా. నేనైతే ప్రీవియస్గా నీకు చెప్పాను కదా ఉమెన్స్ ఇందుకు పనికిరారు, ఉమెన్సే బెస్ట్ అన్నట్టు చెప్పాను కదా, అప్పుడేమో నువ్వు ఉమెన్స్ని సపోర్ట్ చేసావు, కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఏంటి నీ ప్రాబ్లం అన్నట్టుగా అని అడుగుతాడనమాట. అప్పుడు హీరో వచ్చేసి చెప్తారనమాట క్యాప్టెన్గా తను చాలా పర్ఫెక్టు, ఇంకా నేను తను ల్యాండింగ్ కానీ అటెండ్ చేసిన ట్రాన్సాక్షన్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ నాకు షీ విల్ గెట్ బెటర్ దాన్ దిస్ ఇఫ్ షీ గెట్ ట్రైన్ అని చెప్తుంది. ఆ టైంలోనే హీరోయిన్ వస్తుందన్నమాట. సో హీరోయిన్ వచ్చాక చెప్తున్నారు డిస్కషన్ గురించి, ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి. ఆ ట్రైనింగ్ కూడా మన హీరో నేను మీకు ట్రైనింగ్ ఇచ్చేదని అడుగుతుంది, చెప్తాడనమాట. సో హీరోయిన్ వచ్చేసి దాని గురించి అడుగుతుంది ఇంకెవరన్నా ఉన్నారా ఇన్స్ట్రక్టర్ నాకు అని అనేసి. సో అక్కడ మేనేజర్ వచ్చేసి ఇతను ఎంగగా కనిపించినా ఇతను బెస్ట్ ట్రైనరు, ఇతని దగ్గరే నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తాడనమాట. సో ఇంక అందరూ విష్ చేసి బాయ్ చెప్పేస్తారు. అయితే హీరోయిన్ అయితే చాలా సాడ్గా అయితే ఉంటుందన్నమాట. సో మన హీరోయిన్ అయితే బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన హీరో కూడా అక్కడే ఉంటాడు. ఇద్దరు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
సో ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారనమాట. లిఫ్ట్ అయితే వచ్చింది. మన హీరో అయితే లిఫ్ట్ దగ్గరికి లోపలికి వెళ్తాడు. మన హీరోయిన్ మాత్రం బయటే ఉంటుంది. హీరోయిన్ లిఫ్ట్లో నుంచి మీరు కూడా జాయిన్ అవుతారు అన్నట్టు అడుగుతారు. నేనైతే నెక్స్ట్ దానికి వెళ్తానని చెప్పి హీరోయిన్ చెప్తుంది. కానీ హీరోయిన్ చూస్తూ ఉంటుంది అనమాట. సో తనైతే కోపంతో ఆపుకోలేక దగ్గరికి వెళ్ళి మరి నేనైతే ట్రైనింగ్ సెషన్కి వస్తాను, నేను నా టాలెంట్ చూపించుకుంటానని తనకు వార్నింగ్ వేస్తుంది. అప్పుడు హీరోయిన్ అంటే కొంచెం ఆలోచించి మాట్లాడు, అర్థం తెలుసుకొని మాట్లాడన్నట్టుగా అంటాడు. తర్వాత హీరోయిన్ అయితే నాకు అన్నీ తెలుసు, నేను చాలా బాగా మాట్లాడతాను అన్నట్టుగా కాన్ఫిడెంట్గా ఉంటుంది. తర్వాత హీరో అయితే బయటకు వస్తున్నప్పుడు తనైతే మెకానికల్ సైడ్ ఉన్నటువంటి ప్రీవియస్గా మనం చూసినటువంటి వ్యక్తిని అయితే కలుస్తాడనమాట. సో తను ఫ్లైట్కి ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకొని వెళ్ళిపోతాడు, ఏం ప్రాబ్లమ్స్ ఏంటనేసి. తర్వాత అయితే మన హీరోయిన్ అయితే ఇంటిని అయితే చూపిస్తారు. తనైతే ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చేసరికి అంతా స్నాక్స్ అంతా టేబుల్ మీద ఉంటాయి. ఎవరో వచ్చినట్టు గమనిస్తుంది. తన ఫ్రెండే అనమాట. తన ఫ్రెండ్ వచ్చేసి పడుకొని ఉంటుంది. తను వచ్చి అడుగుతుంది, ఏంటి ఏదన్నా రూమ్ కీస్ మర్చిపోయావా ఏంటి అన్నట్టుగా. సో ఇమీడియట్గా తనకైతే రాగానే జ్యూస్ ఇస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది, బాధపడుతూ మాట్లాడుతుంది అనమాట. ఏంటంటే తనకైతే జాబ్ పోయిందనమాట. సో తన గురించి చెప్తా ఉంటుంది అనమాట. అంతలోపు మన హీరోయిన్ వచ్చేసి తన దగ్గర ఉన్న చిలుకకి అయితే ఫీడ్ చేస్తుంది. ఇంకోసారి కూడా ఆలోచిస్తుంది అనమాట హీరో గురించి, తన అన్న మాటలు చూసి ఆలోచించి మాట్లాడనే మాటలు. ప్యారలల్గా తన ఫ్రెండ్ వచ్చేసి చెప్తుంది అనమాట, నా జాబ్ పోయింది కదా, నేను మీ ఆఫీస్లో జాబ్ ట్రయల్ చేస్తాను అన్నట్టుగా. ఇక్కడైతే మన హీరో అయితే తన నర్సరీలో నుండి ట్రీస్ అన్ని గమనించుకుంటూ ఉంటాడు. అక్కడ పాడైన ఈ లీవ్స్ ఏదో ఉంటే కట్ చేస్తూ ఉంటాడు అనమాట. నైట్ అయిపోద్ది. యాజ్ యూజువల్గా హీరోయిన్కి స్ట్రైట్గా ఉన్న అపార్ట్మెంట్లో హీరో ఉంటాడు అనమాట. తర్వాత మార్నింగ్ అయిపోతుంది. ఆఫీస్ అవర్స్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మిస్టర్ గు కోసం. అంటే అతని ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది అనమాట, నా దగ్గర కన్నా ఫ్లైట్లు ఇతని దగ్గర ఎక్కువ ఉన్నాయి అని చెప్పి దాన్ని టచ్ అయిపోయే లోపల అతను హీరో వస్తాడు. టక్కన సైడ్ ఇస్తాను ఇచ్చాక మనం ట్రైనింగ్కి వెళ్తున్నాం, రేపే వెళ్తున్నాము ఆస్ట్రేలియాకి, ఆల్ ద బెస్ట్ హీరోయిన్ అనమాట. సో అందరూ వెళ్ళండి. అక్కడ ప్యారలల్గా అయితే తన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి అనమాట. తనైతే సీటింగ్ కూర్చోవడం పడిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. తన రెజ్యూమ్ అయితే ఓకే అవుతుంది అనమాట. ప్యారలల్గా అయితే రిమైనింగ్ వాళ్ళకి చెక్ చేస్తూ ఉంటారు. మన హీరోయిన్ ఫ్రెండ్కి కూడా అలాగే చెక్ చేస్తూ ఉంటారు. తనని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. తనకి సెలెక్ట్ అయిందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దామండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెషన్లో ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ వచ్చే సెషన్లో ఖచ్చితంగా మనం తెలుసుకున్నాము. మీకు కానీ నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. బాయ్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.